Hi guys, welcome back to the channel. Today I am starting my vlog from my college because నిన్న సరిగ్గా వ్లాగే చేయలేదు. ఎందుకు అని అంటే ఐ విల్ టెల్ యూ ది రీజన్ అనమాట. రీజన్ ఏంటి అని అంటే నిన్న హాలిడే ఇచ్చారు. సరే ఓకే కొద్దిగా అనుకున్నాను పర్టికులర్గా ఓకే ఇలా చేద్దాము లేకపోతే డిఫరెంట్ టైప్గా ట్రై చేద్దాము. ఆల్ వెంట్ రాంగ్. ఏం సరిగ్గా చేయలేదు అనమాట. క్లాస్లో ఎవరు లేరు, ప్లస్ ఇది లాక్ వేసిన క్లాసు. ఇప్పుడే డోర్ తీసేసి నేను వచ్చాను. నా వాయిస్ నాకే డబల్ వినపడుతుంది. అది గైస్ సంగతి. నిన్న మార్నింగ్ ఏం చేయలేదు. మధ్యాహ్నం కూడా మా పెద్దమ్మకి మళ్ళీ బాగోలేదు. అంటే పోయినసారి ఏం చేసాం, జస్ట్ ఇంజక్షన్ చేపించేసుకొని వచ్చాం. సార్ 2-3 డేస్ ఏం చేశారు, ఇంట్లో ఉన్నారు, పని చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. ట్యాబ్లెట్స్ వేసుకోలేదు. ఆ రోజు నైట్ ఒకరోజు ట్యాబ్లెట్ వేసుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ ఆ తర్వాత రోజు వేసుకోవాలి. ఆ రోజు నైట్ ఇంజక్షన్ చేసిన తర్వాత బాగానే ఉంది హెల్త్ అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ రోజు నుంచి ట్యాబ్లెట్స్ వేసుకోలేదు. వాళ్ళకి ఎందుకు ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి అంటే ఎందుకు చిన్నప్పటి నుంచే మా పెద్దమ్మకి అసలు ట్యాబ్లెట్స్ పడవు కదా, అంటే మింగలేకపోతారు ఎందుకో నాకు అర్థం కాదు. ఇంకా నేను ఈవినింగ్ వెళ్ళి హాస్పిటల్లో చూపిస్తే ఆయన ఏమన్నాడు, బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు. బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత టైఫాయిడ్ వచ్చిందని తెలిసిన తర్వాత ఇంకా సెలైన్ పెట్టారు. అందుకనే ఇంతతో పోయేదాన్ని ఇంత చేసుకోకూడదు. స్టార్టింగ్ అక్కడ సెలైన్ పెడతాను ఫస్ట్ వెళ్ళినప్పుడే. సెలైన్ పెట్టించుకుంటే బాగుండేదిగా, ఇప్పుడు సెలైన్ పెట్టించుకోవాలా. నేను వెళ్ళినప్పుడు సెలైన్ పెట్టి బ్లడ్ టెస్ట్ చేసి మొత్తం దోలు తీరిపోయింది. మీకు మైండ్ పోయిద్ది. నేను చెప్పే రేట్లు 1600 బ్లడ్ టెస్ట్కి, 1600 అయినా బ్లడ్ టెస్ట్కి. థైరాయిడ్, షుగరు, బీపీ ఏదో సంథింగ్ వేరే ఏదో చెక్ చేసినట్టున్నారు. టోటల్ 1600 బ్లడ్ టెస్ట్కి. మళ్ళీ సెలైన్ పెట్టించి ఓపీ రాస్తారు కదా 1000. నిన్న దగ్గర 2600 అయిపోయినాయి. హెయిర్ స్టైల్ బాగుంది గైస్. ఇప్పుడే తలస్నానం చేసి వచ్చాను అనమాట కాలేజ్కి. మార్నింగ్ ఇప్పుడు అప్రాక్స్ 8 అవుతుంది అనుకుంటా. క్లాస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు 8 కల్లా. కాకపోతే నేను స్పెషల్గా బ్లాగ్ చేద్దామని ఇటు వచ్చేసాను. ఈరోజు వీడియో క్యాప్షన్ దగ్గరికి వచ్చేద్దాం. క్యాప్షన్ వచ్చేసి ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ మై 20 అనమాట. ఎందుకు అఫ్రైడ్ ఆఫ్ మై 20 అని అంటే ఇప్పుడు అప్రాక్స్ ఏప్రిల్ అనమాట నడుస్తుంది. మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 4 months అయిపోయిన తర్వాత ఐఎమ్ టర్నింగ్ టు 20 అనమాట. అంటే నా ఏజ్ 20 అయిపోతుంది. లైఫ్లో సింగిల్ థింగ్ కరెక్ట్గా ఓకే నేను అనుకున్నది సాధించాలన్నది ఒక్క పాయింట్ కూడా లేదు. ఐ వాంట్ టు అచీవ్ సమ్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. 3 different థింగ్స్. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్, సెకండ్ వచ్చేసి 1 కాంపిటేటివ్ ఎగ్జామ్ గేట్, థర్డ్ వచ్చేసి కాలేజ్ పాస్ అయిపోవాలి గైస్. మొత్తం కాలేజ్ నీట్గా దాన్ని ఏమంటారు, అన్ని సెమ్స్ పాస్ అయిపోయి నీట్గా కాలేజ్ నుంచి వెళ్ళిపోవాలి. దిస్ ఈజ్ 3 రిక్వైర్డ్ థింగ్స్ అనమాట చేయాలనుకుంటుంది. ఎందుకంటే కాలేజ్ మ్యాండేటరీ. 4 years అయిపోయేదాకా నీట్గా కాలేజ్ కంటిన్యూ చేసేద్దాం. కాకపోతే ఏంటంటే గోల్ 3rd year 3-2లో ఉన్నప్పుడు అప్రాక్స్ మనకేం జరిగిద్ది అని అంటే గేట్ ఎగ్జామ్ అని ఒకటి జరిగింది అనమాట. ఆ గేట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకుంటే పిఎస్యూస్ కానీ ఎంటెక్ కానీ చేయొచ్చు. అదంతా సెకండ్ థింగ్. ఫస్ట్ గేట్లో ర్యాంక్ రావాలని నా పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్లో గేట్ రాసిన పక్కా ప్రిపేర్ అవుతూ ఉన్నా కానీ యూట్యూబ్ మాత్రం ఆపను. ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేయాల్సిందే. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ పాయింట్. అంటే నేను అనుకున్న గోల్స్ ప్రకారం నా డ్రీమ్ ఏంటి అని అంటే గేట్లో మంచి ర్యాంక్ వచ్చి మా హెచ్ఓడి సార్ హ్యాపీగా ఫీల్ అవుతే చాలు గైస్. ఎందుకో తెలీదు, ఆ కోరిక వల్ల గేట్ చదువుతున్నాను చెప్పాలంటే. మా హెచ్ఓడి సార్ హ్యాపీగా ఫీల్ అవుతే చాలు. టుడే ఈజ్ April 16th అనుకుంటా అప్రాక్స్ నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు. ఒక్క నిమిషం నేను టైం చూస్తున్నాను. అప్రాక్స్ టుడే ఈజ్ April 15th అనమాట. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోపు నేను గేట్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసేయాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్లో వీడియోస్ ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉండాలి. నాకు గ్రోత్ అర్థమవుతుంది ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేస్తుంటే. ఏమో సంథింగ్ ఏదో ఒక్కడన్నా వైరల్ అవ్వచ్చు, కాకపోతే ఎంత ఎఫెక్షనేట్గా వీడియో తీయాలనేది అర్థమవుతుంది. చాలా నీట్ అండ్ క్లియర్గా ఈసారి నుంచి కాన్సెప్ట్ బేస్డ్గా ప్రతిరోజు వీడియో తీయాలని నేను అనుకుంటున్నాను అనమాట. ఐ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ. ఇంకంతే గైస్, అంత ఫ్లోలో వెళ్ళిపోతున్నాను మీకు ఎందుకు చెప్పుకుంటా. క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడు యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ ఉంది, మధ్యాహ్నం ల్యాబ్ రికార్డ్ రాయలేదు. కాలేజీలో ఉన్నా, నమ్మండి మీరు, నిజంగా కాలేజీలో ఉన్నా. అది అమ్మ బయట చల్లగా ఉంది రూమ్లో కంటే. ఎండాకాలం పిక్స్ అస్సలు. నేను కాలేజ్లో డేర్ చేయలేను. బస్సులు దిగి అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ దగ్గర నడుచుకొని రావాలంటే సరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చుట్టుపక్కల రావచ్చు. ఒక్కడనే సోలోగా వామ్మో
డేర్ ఉండాలి అంతే. బీటెక్ జాయిన్ అయ్యాము అని అంటే సోలోగా ఉండాలి, ప్లస్ ఫ్రెండ్స్తో ఉండాలి. ఆ సోలోగా ఉన్నప్పుడు నువ్వు ట్యాకిల్ చేసుకొని మంచిగా నీకంటూ నీకు ధైర్యం ఉండాలి, సొంత ధైర్యం. అది ఒకటి బిల్డ్ చేసుకోవాలన్నమాట. అది గైస్ బిగ్గెస్ట్ సంగతి. ఇప్పుడు వచ్చేసాం మార్నింగ్ 3 క్లాసెస్ ఉన్నాయి వరుసగా, 8 to 9, 9 to 10, 10 to 11. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ల్యాబ్ ఉంది. ఇప్పుడు ఆ 3 క్లాసెస్లో నేను కూర్చొని రికార్డ్ కంప్లీట్ చేసుకోవాలి. ఎట్లాగైనా రికార్డ్ కంప్లీట్ చేసుకుంటే కానీ అయింది అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అమ్మా ఇంకేం చెప్పాలి గైస్, అందరూ ఇప్పుడు 4th year అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే ఎండింగ్ ఇయర్స్కి వచ్చేసారు. అంటే ఇప్పుడు ఎంబీఏ వాళ్ళు 2nd year అయిపోయి వెళ్ళిపోతున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కదా. వాళ్ళని చూసినప్పుడు కూడా అనిపించింది, ఇప్పుడు ఈ కాలేజ్ పర్టికులర్గా ఇప్పుడు 2nd yearలో 2-2లో ఉన్నారు. ఈ మెమరీస్ అనేది నేను ఇలా వీడియో రూపంలో రికార్డ్ చేసుకుంటే తర్వాత చూసుకోవచ్చు. లేకపోతే ఏంటంటే అది మెమరీస్ లాగా ఒక ఇల్యూజన్ లాగా మైండ్లో మిగిలిపోయింది. ఇల్యూజన్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే ఊహించుకుంటాం, ఓకే ఇలా జరిగింది కదా అని చెప్పేసి. ఫొటోస్ కూడా సెకండరీ థింగ్. ఫొటోస్ కూడా జస్ట్ ఫొటోస్ కనిపిస్తాయి కానీ ఇలా ఈవెంచువల్గా ఏం జరిగింది అనేది వీడియో తీసుకోం కదా. అది నా పాయింట్. ప్రతి ఒక్కటి వీడియో తీసుకుంటే ఏంటంటే ఓకే ఆ రోజు అలా చేశానా, ఈ రోజు ఇలా చేశానా అని చెప్పేసి నాకే ఉండిపోయింది అనమాట. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డూయింగ్ విత్ ప్యాషనేట్లీ, నాట్ అబౌట్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, వ్యూస్ ఇవన్నీ కాదనమాట. ప్యాషనేట్గా ప్రతిరోజు ఓకే ఏం జరిగింది అనేది నాకు నేను రిప్రజెంట్ చేసుకుంటున్న వీడియో చెప్పాలి అని అంటే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. చూద్దాం 6 minutes డ్యూరేషన్ వచ్చిందంటారా, వచ్చింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. బాయ్. చెప్పు వీడియో పుట్టినరోజు ఆడుదురా.